మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం. ఈ మూవీ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, తను ఇండస్ట్రీలకు శ్రీధర్ రాజు గారు వచ్చేసింది డబ్బు సంపాదించడం ఒకరు కాదు, ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చాడు. వచ్చి తను ఎప్పటి నుండో ఈ ఇండస్ట్రీలో తిరగాలి చేయాలని చూసిన సమయంలో తనకు ఎవరు దొరకక, ఒక సమయంలో నేను దొరకడం వల్ల ఒక మంచి డైరెక్టర్ కావాలని అంటే అప్పుడు నేను డైరెక్టర్ పారపల్లి గారిని దగ్గర తీసుకోవడం జరిగింది. తన ద్వారా MBM అనే మూవీ చేయడం జరిగింది, మేరా భారత్ మహాన్. ఆ సినిమాకు డబ్బులు వచ్చినా రాలేదన్నది మాకు తెలుసు. అది సినిమాకు పేరు మాత్రం మంచి పేరు వచ్చేసింది మాకు. అది అందులో నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా ప్రొడ్యూసర్ కూడా చేశాను. ఈ సినిమాకు మెయిన్ ఏంటంటే, ఈ సినిమా కానీ దీనికి ముందు మేరా భారత్ మహాన్ సినిమాకు మాకు మొత్తం పాటలు రాసింది పెద్దల మూర్తి గారు. పాపం ఈ క్షణంలో వారు లేరు కాబట్టి వారికి ముందు మనం ఒక 2 నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించాలని నా కోరిక. ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఇంత ధైర్యం చేసేసి ఒకే క్యారెక్టర్ తోటి నేటి భారతం అనే మూవీ తీయడం అనేది రియల్గా కూడా శ్రీధర్ అన్నను చాలా ఎలా ఆయనను అప్రిషియేట్ చేయాలో నాకు అర్థం అవడం లేదు. ఆయన ఎప్పటి నుండో కష్టపడుతూ అదే భరత్ గారిని దగ్గర పెట్టుకొని నేటి భారతం అనే మూవీ తీసేసి ఒక డబ్బుల కొరకు కాకుండా సమాజం ఎలా చెడిపోతుంది, ఈ రాజకీయ నాయకులు ఈ పార్టీల వల్ల ప్రజలు ఎంత లాస్ అవుతున్నారనే ఒక కాన్సెప్ట్ తోటి ఈ మూవీ తీసుకురావడం జరిగింది. ఈ సినిమా కనీసము ఒక 4-5 వారాలన్నా నడవాలి అని చెప్పేసి ఈ కోరికతోటి వారు పెట్టిన డబ్బులు కాకుండా ఎక్కడి వరకు ఇంకొక కొంచెం మెయిన్గా తనకు ఇంకొక సినిమా తీయడానికి డబ్బులు చాలు అనే కోరికతోటి నేను కోరుకుంటున్నాను. వారికి ధన్యవాదములు. మీడియా మిత్రులందరికీ, శ్రీధర్ రాజు గారితో నేను గత 1 year నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఆయన మంచి మిత్రులు నాకు. ఈ సినిమా గురించి మొదట విన్నప్పుడు రీసెంట్గా నేను సినిమా చూడడం కూడా జరిగింది. మీరు క్యారెక్టర్ టైటిల్ నేమ్ చూసుకున్నట్లయితే జర్నలిస్ట్, అంటే మీరు అందరూ ప్రతి ఒక్క సామాన్యులు, ప్రతి ఒక్క జర్నలిస్టు కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది. సమాజంలో జరుగుతున్న అసమానతల గురించి ముందుండి నడిపించి, ఎస్పెషల్లీ ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో మీడియా అంతా పోలరైజ్ అయ్యి వాళ్ళకి నచ్చిన న్యూస్ని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ యొక్క రాజకీయ ఆలోచనలకు తగ్గట్టుగా న్యూస్ని డ్రైవ్ చేయడం జరుగుతుంది. అలాంటి సమయంలో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక ఇండివిజువల్ జర్నలిస్టులు ముందుకు వచ్చి ప్రజల పక్షాన వాళ్ళ యొక్క గొంతుని వినిపించగలిగే ప్లాట్ఫామ్ సోషల్ మీడియా. ఎస్పెషల్లీ మీ యూట్యూబ్ ఛానల్ కానీ లేకపోతే అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా ఒక జర్నలిస్ట్ తన యొక్క గొంతుని వినిపించగలడు అని చెప్పే సినిమాయే ఈ నేటి భారతం. మీరందరూ ఇది మీ సినిమాగా జనాల మధ్యలోకి తీసుకువెళ్ళి ఇలాంటి ఇండివిజువల్ జర్నలిస్ట్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనతో దీన్ని మీరు మీ ఓన్ చేసుకుని ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి, ఇక్కడికి వచ్చిన జర్నలిస్టులందరికీ. అదేవిధంగా ఈరోజు మన సినిమా నేటి భారతం సినిమా ట్రైలర్ అండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సినిమా నేను చూశానండి, చాలా బాగా వచ్చింది. దాంతోపాటుగా భరత్ సార్ తను ఈ సినిమాని చాలా బాగా చేశారు. సింగిల్ యాక్టర్గా మన శ్రీధర్ సార్ కూడా చాలా బాగా చేశారు సినిమాని. అదేవిధంగా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ML రాజా గారు కూడా చాలా చక్కగా చేశారు. కర్నూలులో ప్రివ్యూ చేసామండి, అక్కడ BT నాయుడు సార్ చూశారు. వాళ్ళు చూసి సినిమా చాలా బాగా వచ్చిందండి అని అందరికి థ్యాంక్ యూ అండి. ఈ సినిమాను ప్రతాప్ ప్రొడక్షన్స్ నుండి 2వ సినిమాగా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మేము సెన్సార్కు పంపడం జరిగింది. ఇప్పుడు సెన్సార్ బోర్డులో ఉంది. సినిమా సెన్సార్ కాగానే రిలీజ్ డేటు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఈ ట్రైలర్స్ 2 రకాల ట్రైలర్సు, అట్లాగే ఒక సాంగ్ లిరికల్ ఏదైతే ఉందో వీటికి ఎటువంటి కాపీరైట్ ఏమీ లేదండి. ఇది యూట్యూబ్లో ఎవరైనా దాన్ని వాడుకోవచ్చు. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయులందరికీ, ప్రెస్ వాళ్ళందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి, ఛాంబర్ వారికి ఈ ఫెసిలిటీని మాకు వాడుకోవడానికి ఇచ్చినటువంటి దానికి మేము చాలా కృతజ్ఞతలం. మా PRO బాక్స్ ఆఫీస్ రమేష్ గారు చాలా శ్రమించి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. థ్యాంక్స్ అండి.